అందరికీ నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. నేను ఈరోజు ఈ వీడియోని ఒక హిందూ భక్తుడిగా అయితే చేస్తున్నాను. ఎందుకంటారా, తిరుమల లడ్డు విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నా వరకు చెప్తున్నానండి, నాకు తిరుమల లడ్డు అంటే దైవ ప్రసాదంతో సమానం. నేను దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాక దానికి పూజ చేసి దాన్ని నలుగురికి పంచేటప్పుడు నేను గమనించున్నాను. వాళ్ళు వాళ్ళ కాలికున్న చెప్పులు కూడా తీసేసి వాటిని చేతితో స్వీకరించి కళ్ళకు అద్దుకొని మరీ నోట్లో వేసుకుంటారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, దాని విలువ మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే ఎంత ఉందో అని చెప్పి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు భారతదేశంలో కానీ ఇతర దేశాలకు కానీ వెళ్ళినప్పుడు ఆ దేశాలు కానీ రాష్ట్రాల నాయకులకు కానీ మనం ఒక ప్రతీకగా ఎవరిని ఇస్తామండి? కలియుగ వైకుంఠనాథుడైన మన వెంకటేశ్వర స్వామి ప్రతిమని గిఫ్ట్గా ఇస్తాం. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరిగిందండి? జంతువుల కొవ్వుతో కూడిన లడ్డూలు దర్శనమిచ్చాయి. గత కొంతకాలంగా కమిషన్లకు కక్కుర్తిపడిన గత ప్రభుత్వం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిని వాడడం జరిగింది. ఆ కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ ఇతరత్ర వ్యవహారాలు అన్నీ కూడా ఉండడం జరిగింది. సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని బయట పెట్టడం జరిగింది. దీని గురించి చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ మాట్లాడారు. కానీ గత ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఏం జరిగింది అని చెప్పి అడగ్గా అతను జరిగిన విషయాలు ఏం చెప్పకుండా ప్రస్తుత ప్రభుత్వం అయిన కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, ఇది హిందూ మనోభావాలు దెబ్బతినే సంఘటన కాబట్టి హిందువులందరికీ కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు కావాలంటే మీ ఎవరైతే మీకు ఆపోజిట్లో ఉంటారో వాళ్ళ మీద దాడులు మీరు అసెంబ్లీలో కానీ ఏదైతే మీడియా పాయింట్ల దగ్గర కానీ చేసుకోండి. కానీ హిందూ మనోభావాలు దెబ్బతినకుండా దీనికి గల కారకులు ఎవరో మీరే చెప్తే ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ అయితే చేస్తారు. లేని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ ఒక సిట్ అనేది ఖచ్చితంగా తిరుమలలో అయితే వేయాల్సిన అవసరం ఉంది. మాజీ ఐఏఎస్ అధికారులతో కనుక ఒక కమిటీ వేసి దీనిపైన చర్చించి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి మొత్తం తెలుసుకొని ఎవరు శిక్షార్హులు, ఇటువంటి ఇంకా ఎక్కడెక్కడ ఏ దేవస్థానాల్లో ఉన్నాయి, భారతదేశంలో ఇలాంటి వ్యవహారాలు ఎక్కడైనా జరుగుతున్నాయా, ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఏదైనా దేవస్థానాల్లో ఇలా జరుగుతుందా అని చెప్పి ఖచ్చితంగా పరిశీలించాలని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే హిందుత్వాన్ని ఖచ్చితంగా అందరూ కాపాడుకోవాలి. ఈ విషయంపై హిందువులంతా కూడా ఏకతాటిపైకి రావాలి అని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉన్నా. ఓం నమో వెంకటేశాయ.